హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనము టమాటా ఆలు వంకాయ కర్రీ అయితే ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలన్నమాట. జీలకర్ర, ఆవాలు అలాగా. అవి వేగాక కొంచెము ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు, పసుపు, అల్లం వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని అయితే వేసేసుకోవాలి. అలాగే టమాటా కూడా దాంట్లోనే స్టార్టింగ్లోనే వేసేయాలి. స్టార్టింగ్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనం కర్రీ అనేది జల్దీ ఉడుకుతుందన్నమాట. అందుకే ముందుగానే నేను సాల్ట్ అయితే ముందుగానే వేసాను. సాల్ట్ వేసిన తర్వాత ఇవన్నీ మగ్గిపోతాయి. త్వరగా మగ్గిన తర్వాత కొంచెం మూత పెట్టుకోవాలి. చూసారా, ఆలు అయితే మొత్తం, టమాటా అయితే మొత్తం ఉడికిపోయింది. టమాటా ఉడకకపోతే కర్రీ అనేది టేస్ట్ అనేది అస్సలు ఉండదన్నమాట. అందుకే మనం టమాటా అంతా ఉడికిన తర్వాతనే అలా వంకాయలు, కారము వేసుకోవాలి. లాస్ట్కి గరం మసాలా, కారం వేసుకొని కలుపుకున్న తర్వాత కూర అయితే చాలా టేస్ట్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకొని తీసేసుకోవాలి. అయితే వంకాయ అయితే ఉడికిపోతుందన్నమాట. చూసారా, నూనె అయితే కొంచెం పైకి అయితే తేలింది. ఇప్పుడైతే ఆ కర్రీ అయితే ఉడికిపోయినట్టే. మనము కొంచెం గరం మసాలా వేసుకొని, కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటాం.